రిమోట్ పట్టుకోవడమే కాదు, రిమోట్ తో ఆన్ చేయడం కూడా రావాలి. టింగ్ అక్కడే నొక్కాలనుకుంటా, నిన్న అబ్బాయి అన్నాడు కదా, ఇక్కడ కాదు. ఎందుకురా ఏసీలు. హాయ్ అండి అందరికి, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు వీడియోలో ఒక 2 గుడ్ న్యూస్లు ఉన్నాయి. 2 గుడ్ న్యూస్లు మీకు చెప్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకనే వీడియో చేసి మరి చెప్తున్నాం. ఒక గుడ్ న్యూస్ వచ్చేసి మేమైతే కొత్త ఏసీ ఒకటి తీసుకున్నాం. ఇదిగోండి ఏసీ. రిమోట్ చూపించి ఏసీ అంటున్నారా? బ్యాక్ సైడ్ ఉంది, చూపిస్తాను. అసలు ఏంటి రోబో అదేంటి అనుకుంటున్నారా? రోబో మాట్లాడినట్టు నేను అలానే మాట్లాడతాను, రోబోనిగా. మొత్తం ప్రింట్ మైండ్ లో ఏముంటే అదే చెప్పేస్తాను. సో ముందుగా అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. సో మీతో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాం. మేమైతే కొత్త ఏసీ తీసుకున్నాం. మా ఆవిడ కోసం గిఫ్ట్ గా కొత్త ఏసీ అయితే తీసుకున్నాను. నా కోసం కాదు, పిల్లల కోసం. ఆ పిల్లల కోసం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏంటి అనేది చెప్తాము. దీని వెనకాల చాలా స్టోరీ ఉంది. అది కూడా ఇది సమ్మర్ కాదు, వచ్చేది చలికాలం. ఈ చలికాలంలో ఏసీ ఎందుకు తీసుకున్నారని మీ అందరికి డౌట్ వచ్చే ఉంటది. సో దానికి రీజన్ నేనైతే చెప్తాను. అలానే మనకి ఇంకా దీనికంటే పెద్ద గుడ్ న్యూస్ ఒకటి ఉంది. అది ఈ వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను. చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది మాకైతే. అది మీతో షేర్ చేసుకోవాలని అయితే వీడియో అయితే చేస్తున్నాం. ఏంటి రిమోట్ చూపించాం, ఏసీ చూపించలేదు అనుకుంటున్నారా? ఫేక్ అనుకున్నారు. ఏసీ అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఇంతవరకు అయితే ఆన్ చేయలేదు. ఆదివారం ఏసీ తీసుకున్నాం, మొన్న ఆదివారం. ఈ రోజు వీడియో షూట్ చేసేది బుధవారం. అబద్ధం చెప్తున్నావు. ఏసీ ఆన్ చేసావు కదా నైట్? టెక్నీషియన్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆన్ చేసావు. కాదు, నైట్ ఆన్ చేసావు. అబద్ధం చెప్పకు. లేదు లేదు, అలా చీట్ చేయొద్దు. అది కాదు. ఒకటి చెప్పనా, ఏం మూవీ, రాజా మూవీలో వెంకటేష్ అను ఆయన పేరేంటి, సుధాకర్, వాళ్ళిద్దరూ చేస్తారు కదా. మనం ఏసీ పెట్టుకోకపోతే మనకి ఏసీ అలవాటు లేదేమో అని చెప్పి అనుకుంటారా, ఏసీ వేయరా అని చెప్పి అంటారు కదా. బయట అసలుకే ఫుల్ వర్షం, నిన్నే బిగించారనమాట. ఆ వర్షంలో కూడా డోర్లన్నీ క్లోజ్ చేసేసి ఏసీ వేసుకుని బెడ్షీట్ కప్పుకున్నారు. అసలు బాగా చలేసేస్తుంది. ఏంటండి అంటే, కొత్త ఏసీ కదా, ఆన్ చేసాం. సో మేమైతే నాకైతే ఆ సీన్ గుర్తొచ్చింది. నైట్ ఆయనే ఆన్ చేశారు. ఇప్పుడంటే నా చేతుల మీద ఆన్ చేసి, వీడియోలో తన చేతుల మీద ఆన్ చెప్పిద్దామని చెప్తున్నాను. సో ఏసీ అయితే మేము ఆదివారం తీసుకున్నాం. సండే ఆ రోజు స్కూల్ సెలవు కాబట్టి, పిల్లలు ఎప్పటి నుంచో అల్లరి చేస్తున్నారు కాబట్టి పిల్లల్ని తీసుకెళ్లి, అల్లరి కాదు చెప్దాం తర్వాత, ఇప్పుడు ఎందుకు అది అన్ని ఇప్పుడే చెప్పేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. సత్య ఏజెన్సీలో అయితే తీసుకున్న తర్వాత అక్కడ ఆర్డర్ చేయాలి. మళ్ళీ మాకు నెక్స్ట్ డే సోమవారం ఈవినింగ్ 7 o'clock ఏసీ అయితే ఇంటికి వచ్చేసింది. పెద్ద డీసీఎం ఉంటది కదంటే ట్రాన్స్పోర్ట్ లో, అదే చిన్న బొలెరో వ్యాన్ లాంటిది, అందులో వచ్చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళు మాకు కాల్ చేశారు, ఏసీ డెలివరీ అయిందా, కాల్ బుక్ చేస్తాం టెక్నీషియన్ అన్నారు. నిన్న మంగళవారం టెక్నీషియన్, ఫుల్ వర్షం పడుతుంది, 3 o'clock వచ్చారు. పాపం 6:30 దాకా చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు. 6:30కి అట్లా టైం అయిపోయింది. వాళ్ళు ఆన్ చేసి చూపించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము రాజా మూవీ సీన్ అయితే రీక్రియేట్ అయితే చేసాం. నైట్ పెట్టుకున్నాం కదా మన కొత్త ఏసీ, మన ఇంట్లో ఇప్పటి వరకు మనకి ఏసీ అలవాట్లేదు, పెట్టుకుందాం ఎలా ఉంటది అని చెప్పి డోర్లన్నీ ఆన్ చేసి ఏసీ అయితే ఫుల్ గా ఆన్ చేశాను. డోర్ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేశారు. డోర్లన్నీ ఆన్ చేసి ఏసీ కూడా ఆన్ చేశారంట. ఈయన మాటలు, ఏసీ తీసుకున్న ఆనందంలో ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కాబట్టి. నాకు ఏసీ తీసుకున్న ఆనందం కంటే ఇంకో గుడ్ న్యూస్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదేంటంటే, ఈ పండగ పూట సరే ఏసీ చూపించాను, నువ్వు ఆ ప్లగ్ పెట్టి అనుకోవచ్చు దీంట్లో ఏముంది అని నుంచో అనుకుంటున్నాం. బట్ ఇప్పుడైతే అది సక్సెస్ అయింది ఆ దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల. ఇప్పటికి కూడా కుదరదా అని అనుకున్నాం. బట్ ఏదైతే అదైందని చెప్పి అయితే తీసుకున్నాం. చాలా హ్యాపీ మా పిల్లలు. ఎందుకంటే మా పాప ఒక రోజు మా బావుల ఇంటికి వెళ్ళినప్పుడు, మా బావోళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, బాగా అలవాటు పడిపోయింది. డాడీ మా వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, మన ఇంట్లో లేదు, ఎప్పటి నుంచో గోల. అది వద్దురా, కరెంట్ బిల్ అవన్నీ మనం తట్టుకోలేమంటే, మన సొంత ఇల్లు కూడా కాదు, అది ఇదని చెప్పి మళ్ళీ అని ఆలోచించాం. మీరు అనుకోవచ్చు పిల్లలు అట్లనే చెప్తారు, వాళ్ళ కోసం అంత డబ్బు పెట్టి తీసుకోవడం, రిస్క్ చేయడం అవసరమా, పిల్లలకి ఏం తెలుస్తుంది అనుకుంటారు. కానీ పిల్లల కోరిక తీరిస్తే వచ్చే ఆనందం వేరు కాబట్టి, సరే రిస్క్ అయినా సరే పిల్లలు గెలవాలి, పిల్లల మనసులో మనం కూడా గెలవాలి, ఆ ఉద్దేశంతో అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు తను ప్లగ్ పెట్టి ఆన్ చేస్తుంది. ఎందుకంటే మీరు కూడా చూడండి,
ఆల్రెడీ ఆన్ చేసాం, మళ్ళీ అంటే ఆయన చేతులతో ఆయన చేశారు, ఇప్పుడు వీడియోలో నా చేతుల మీద ఆన్ చేపిస్తారు. చూడండి, ఎవరైనా కొత్తది వైఫ్ చేతులతోనే ఆన్ చేపి ముందు టెక్నీషియన్ అయితే ఆన్ చేశారు, ఎందుకంటే వాళ్ళే కాబట్టి మొత్తం చేసేది వాళ్ళ చేతుల మీద. ఇంకొకటి, వాళ్ళు కరెక్ట్ గా మొత్తం వర్క్ అయిపోయింది, కరెక్ట్ గా ప్లగ్ ఇలా కూర్చేటప్పుడే కరెంట్ పోయింది. అమ్మ బాబోయ్ అనుకున్నా, ఇక మేము ఏందయ్యా ఈ దరిద్రం ఏందా ఇదే అనుకున్నాం. బట్ ఏంటంటే ఈ వర్షాల వల్ల ఇంకా పవర్ తీసేస్తున్నారు అనమాట. ఏదైనా మనం మంచిగా అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము. సో చూపిస్తాను మా ఏసీ. మీరు అనుకోవచ్చు ఆ క్షణం కరెంట్ పోయింది కదా, ఎవరైనా ఆ క్షణంలో ఎందుకు పోయిందని నెగిటివ్ గా ఆలోచించడం కంటే పాజిటివ్ గా ఆలోచించాలి. పోయడం వల్ల ఏదో మంచి జరుగుతుందేమో, అందుకనే పోయింది. 2 సెకండ్లు ఆగుంటే మంచి జరిగింది. నేను నెగిటివ్ గానే అనుకున్నా, అబ్బా మొత్తం వర్క్ కంప్లీట్ అయింది, అంత కష్టపడి చేశారు, ఆన్ చేసే టైంకి ఏంటి ఇలా అయింది అని చెప్పి. మళ్ళీ తర్వాత ఏమనుకున్నానంటే, అది మనం ఆలోచిస్తే అది నెగిటివ్ గానే ఉంటది, బట్ ఏది జరిగినా అది మనం మంచిగా అని చెప్పి ఇంకా లైట్ పైకి చూపిస్తా. చూపించేయండి ఏసీ. నువ్వు ఏసీ అయితే డైకిన్ ఏసీ 5 స్టార్ 2025 మోడల్. ఆగండి అన్నశ్రీ గారు, ఒక ఫోటో తీస్తా. ఇయర్ మోడలే. ఆన్లైన్ లో ఇయర్ మోడల్ ఇవ్వంట, అందుకనే మేము ఆఫ్లైన్ లో తీసుకున్నాం. సో నువ్వు ఏం చేస్తావంటే, ఆ ప్లగ్ పీక్ ఉంది కదా, అది స్టెప్లైజర్ ది ప్లగ్ పెట్టి. అది డైరెక్ట్ గానా? డైరెక్ట్ గా ఉంటది, కరెంట్ షాక్ ఏం రాదులే. నువ్వు పెట్టి పెట్టాలి గట్టిగా. ఓకే గుడ్ గర్ల్. లైట్ వచ్చింది కదా స్టెప్లైజర్ లో, ఇక్కడ వచ్చింది. రిమోట్ తీసుకో, అంతా నీ చేతుల మీదనే. ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు నా చేతుల మీద అంట. ఆన్ చేసి. అబ్బా ఏది ఆగు, అది ఓపెన్ అవుతుంది. ఆగు, ఓపెన్ కాదు, ఇక్కడ నెంబర్ పడాలనుకుంటా. అంతే ఉంటది, మన లాంటి వాళ్ళు ఏసీ కొంటే ఇలానే ఉంటది. ఆన్ చెయ్యి, మళ్ళీ బటన్ ప్రెస్ చేయి. ఇక్కడ ఏదో ప్రెస్ చేయమన్నాడు కదా, సౌండ్ వస్తుంది. ఓపెన్ అవుతుందేమో, నేను కూడా వచ్చినా సౌండ్ వస్తుంది కానీ ఓపెన్ అవ్వట్లా. ఫస్ట్ టైం ఏసీ రిమోట్. నేను వీళ్ళ ఫ్యామిలీ సైడ్ చాలా మంది హౌసెస్ లో ఏసీలు ఉన్నాయి, బట్ ఎవరు రిమోట్ టచ్ చేయలా. ఫస్ట్ మా రిమోటే టచ్ చేసా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రిమోట్ పట్టుకోవడమే కాదు, రిమోట్ తో ఆన్ చేయడం కూడా రావాలి. అక్కడే నొక్కాలనుకుంటా, నిన్న అబ్బాయి అన్నాడు కదా, ఇక్కడ కాదు. ఎందుకురా ఏసీలు? లేదు, అక్కడ కూడా ఒకసారి అదే స్టార్ట్ అని ఉంది, టైం డైలీ. అదిగో అక్కడ గ్రీన్ బటన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆన్ చేయి, అదిగో ఓపెన్ అయింది. మాకు వచ్చేసింది ఏసీ ఆన్ చేయడం. నిన్న ఆయన మొత్తం చెప్పారు, గాలి రావట్లేదుగా, మరి ఇది ఒకటి ఆన్ అవుతుంది. ఆన్ అయింది కానీ గాలి రావట్లేదు. ఇక్కడ టైం రావాలంట. ఇదే ఆయన రిమోట్ లో అన్ని చెప్పారు కదా నీకు. చెప్పారు, ఒకసారి ఇది డిస్ప్లే పట్టుకొని చూద్దాం. లేదమ్మా, ఆయన ఏదన్నా డౌట్ ఉంటే అది నొక్కడం రాకపోతే నాకు ఫోన్ చేయండి అన్న, నేను చెప్తా అన్నారు కదా. అదే వచ్చింది. అయ్యో ఎక్కడ వస్తుంది, క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఆయన ఫోన్ చేసి అడుగు. అలా కాదు, ఇప్పుడు ఆన్ అయింది. ఇది ఒకటే వస్తుంది కానీ ఆయన చూపించారు కదా నిన్న. ఫ్యాన్ రావాలంటే అది ఇక్కడ ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ వస్తే కనుక అదిగో ఫ్యాన్ కూడా వస్తుంది. చాలా బాగుంది, ఎందుకంటే చలికాలం కదా, తొందరగా కూల్ ఎక్కుతుంది. అది కూడా డైకిన్ కంపెనీ కాబట్టి చాలా బాగా స్పీడ్ గా కూల్ అయితే అయిద్ది అన్నారు. ఆన్ చేశానా లేదా? నేను ఆన్ చేయలేదా? ఆన్ చేసా. అది కూడా ఏంటంటే ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయంట. వేరేవి ఏదన్నా ఉంటే కనుక మొత్తం ఏంటది వాల్స్ మొత్తం చెమ్ము వచ్చేసిద్ది. సో ఇది బాగుంటది అన్నారు. చాలా మందిని అడిగి తీసుకున్నాం, ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు ఎయిర్ కూడా ఫ్రెష్ గా వస్తుందంట, ఎందుకంటే స్మెల్ రాకుండా. FTL మోడల్, MTL మోడల్ రెండు ఉన్నాయి. ఇది FTML ఏది ఉంది, సంథింగ్ 2025 మోడల్.
ఇక్కడ 2025 అని ఉంది. సో మా డ్రీమ్ లో ఒకటైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది, కానీ మెయిన్ది హోమ్ అనేది అలాగే ఆగిపోతుంది. అంటే ఇల్లు కూడా అదొక కోరిక తిరిగిపోతే చాలా బాగుంటది. సో ఏసీ అయితే తీసుకున్నాం, ఏసీ దగ్గర అయితే నిలబడ్డాం, మాట్లాడుతున్నాం. ఫ్లాట్ గురించి చెప్పావా? చెప్పలేదు సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటి మేము చెప్పాలి అనుకున్నది అయితే, మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. కొత్త ఛానల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా తక్కువ టైం లోనే సక్సెస్ ఏంటి 10 days కే ఛానల్ ఆన్ చేసాం, 10 days కే వీడియో పెట్టాం. హోమ్ టూర్ 1,00,000 వ్యూస్, 1,60,000 వెళ్ళిపోయింది. దాని తర్వాత నిజంగా ఆ వీడియోకి ఎంత వ్యూస్ వస్తుంది అనుకోలేదు. ఎందుకంటే ఎలా ఉంటే అలాగే నేచురల్ గానే చూపించేసాం, ఏది సర్దుకోవడం అలా ఏం చేయలేదు. బట్ చాలా మంచి సక్సెస్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా యూట్యూబ్ లో రావాలి అనుకుంటే రండి, సపోర్ట్ చేస్తాం మేము కూడా. మీరు కూడా వచ్చి చెయ్యండి. ఎవరి కోరికలు ఏమైనా చేయాలి ఇలా ఉంటాయి కదా డ్రీమ్స్ అనేది, వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేసుకోండి. ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత యాడ్సెన్స్ ఉంటుంది, గూగుల్ పిన్ రావాలి, అన్నీ చక్కగా అయిపోతూనే ఉంటాయి. సో అన్ని ప్రాసెస్ అయితే అయిపోయినాయి. ఇక్కడ మనం ఫుల్గా మానిటైజేషన్ అయితే అయిపోయింది. మన ఛానల్ ఏసీ తీసుకున్నాం, ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఒక పెండింగ్ ఉంది, దేవుడు అది కూడా కరుణిస్తే చాలా బాగుంటుంది. అది ఎంతో డబ్బు పెట్టి తీసుకున్నాం, కానీ లాస్ట్కి మాకు దక్కకుండా పోయింది. తన నగలు కూడా తాకట్టు పెట్టాం, మెయిన్ ఛానల్లో చెప్పాం. తన నగలు తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుని మరీ తీసుకున్నాం, కానీ లాస్ట్కి మాకు. బట్ ఒకటైతే నమ్ముతా నేను, మనం కష్టపడి తీసుకున్న సొమ్ము ఎక్కడికి పోదు, ఎక్కడికి తిరిగి వెళ్ళినా లాస్ట్కి మన చేతికే వచ్చింది. అదైతే బాగా నమ్ముతాను. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి తీసుకున్నాం, అది మా చేతికి అయితే రావాలని అయితే ఆ దేవుడిని కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇది. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఏదైనా ఓవర్ కనిపిస్తే కనుక క్షమించండి, ఎందుకంటే మన ఫస్ట్ టైం కాబట్టి అంతే ఉంటాయి ఆశలు, చాలా ఫీలింగ్స్ అనేది ఇలానే ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత ఏ ఫీలింగ్ ఉండవు. మీరు చూస్తున్న వాళ్ళకి, ఇంట్లో ఏసీ ఉన్న వాళ్ళకి అబ్బో అనిపిస్తుంది, కానీ మనకి లేదు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది, అంతే తేడా. సో మేమైతే ఇంకా ప్లగ్ పీకేస్తాం, ఎందుకంటే దానికి స్విచ్ లేదు. ఇట్లుంటే కరెంట్ బిల్ వస్తుందేమో అదొక భయం. ఇది పీకొద్దు అనుకుంటాను, అందుకనే పీకొద్దు అన్నారు ఆయన, అది ఆన్లోనే ఉంచండి అన్నారు. సో అది ఇవాళ వీడియో అయితే. సరే కిందకి దిగుదామా, పైన ఉందామా, చెప్పేద్దాం, అయిపోయింది. ఓకే, ఇది ఇవాళ వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మేము అంత డబ్బు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుని జరిగిన మేము మోసపోయిన సంఘటన నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్.